ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే యాకుత్పుర నియోజకవర్గంలో ప్రజాశాంతి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సిలివేరు నరేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో వారు యువతకు, రైతులకు మరియు మహిళలకు, తల్లులకు వందనాలు, అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సిలివేరు నరేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని, ప్రభుత్వ వ్యవస్థలు అన్ని నిర్వీర్యం అయ్యాయని అన్నారు. ఆ బంధు ఈ బంధు అని మభ్యపెడుతూ చదువుకున్న యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా కేవలం బిచ్చగాళ్లలా చూస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజాశాంతి పార్టీ ప్రజలే దేవుళ్లు అని గట్టిగా విశ్వసిస్తుందని, ఓటు వేసిన ప్రజలకు గౌరవప్రదమైన పౌరులుగా గుర్తించాలన్నది ప్రజాశాంతి పార్టీ లక్ష్యం, సిద్ధాంతమని అన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి వస్తుందని నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే రింగు గుర్తుపై ఓటు వేసి తనని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని యాకుత్పుర నియోజకవర్గ ప్రజలను కోరారు. ప్రజాశాంతి పార్టీ యాకత్పుర కాన్స్టిట్యున్సీ సీరియల్ నెంబర్ 12 రింగ్ సింబల్ తప్పకుండా గెలిపించండి. ఉచిత విద్య, ఉచిత వైద్యం, డ్రైనేజ్ సమస్య, డబల్ బెడ్రూమ్లు, రుణమాఫీ అన్నీ ఉంటాయి. ఇలా మీరు చిన్న చిన్న వ్యాపారం వాళ్ళకు కూడా మన లోన్ ఇప్పించి డెవలప్మెంట్, మహిళలకు ఎస్పెషల్లీ చిన్న చిన్న అంటే మిషన్ ఏమన్నా మీరు వర్క్ చేసుకుని దానికి లోన్స్ ఇచ్చేసి మీరు డెవలప్ అవ్వడానికి మేము కృషి చేస్తాము. తప్పకుండా ఓటేయండి రింగ్ సింబల్కి. నన్ను భారీ మెజారిటీతో గెలిపించాను. మీరు ఎప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఇస్తున్నాను. నేను కూడా ఎడ్యుకేటెడ్. కొంచెం ఒకసారి ఆలోచించి మాకు మెయిన్గా ప్రధాన ప్రాబ్లం అదే డ్రైనేజ్. ఆల్రెడీ నువ్వు మీకు ఆల్రెడీ పరిచయమే 12 నెంబర్ రింగ్ గుర్తు. ఇది మన మేనిఫెస్టో. మీరు కూడా అభ్యర్థి అని తెలుసు నాకు. సరితా గారు ఇండిపెండెంట్. నేను కూడా ప్రజాశాంతి పార్టీ కంపల్సరీ సపోర్ట్ చేయండి. ఎవరు గెలిచినా మన కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ చేసుకోవాలి. వర్షాలు వస్తున్నాయి, నీళ్ళు ఎట్లా వస్తాయో మీకు కూడా తెలుసు. ఫస్ట్ నీళ్ళ సమస్య అంటే వర్షం వచ్చినప్పుడు మొక్కల్లో వచ్చే నీళ్ళు అనేది అది ఆ ప్రాబ్లం మొత్తం సాల్వ్ చేస్తాం. మన పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్, ఇప్పుడు ఫీజులు ఎట్లున్నాయో తెలుసు నీకు. ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే అర్హులు ఉన్న వాళ్ళకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చేస్తాయి. ఇంకోటి అయితే డబుల్ బెడ్రూమ్. మీకు అసలు మెయిన్ సమస్య డబుల్ బెడ్రూమ్. ఇక్కడ ఉన్న ఏరియాలో అసలు ఒక్క బెడ్రూమ్ కూడా ఇక్కడ మన ఏరియాలో కట్టలే. అసలు రాగానే డబుల్ బెడ్రూమ్ ఉన్నది శంకుస్థాపన చేసి స్టార్ట్ చేపిస్తాం వర్క్. వీటీ న్యూస్ లక్ష్యం సమాజహితం. నా పేరు ప్రసాద్. ప్రజెంట్గా యాకుత్పూర్ నియోజకవర్గ ప్రజాశాంతి పార్టీ అభ్యర్థి నరేష్ దగ్గర మనం ప్రజెంట్గా ఆయన మాటల్లో కొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్. నమస్తే, నా పేరు సిలివేరు నరేష్ అండి. నేను ప్రజాశాంతి పార్టీ తరఫున ఈ యాకత్పురాలో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశానండి. నేను ఇదే ఫస్ట్ టైం చేయడం. సో ఇప్పుడు అందరూ ఏంటంటే పోటీ ఎందుకు చేసావని అడుగుతున్నాను నన్ను పర్సనల్గా. అంటే మన నియోజకవర్గమైనా ఎవరైనా సరే, ఇప్పుడు ఎవరైనా సరే అది ఒకటే అండి. ఇప్పుడు మా నియోజకవర్గంలో 3,60,000 ఓట్లు ఉన్నాయండి అందాక. ఎప్పుడు మాది గత 15-20 సంవత్సరాల నుంచి చూస్తే ఎంఐఎం పార్టీని అధికారంలోకి వస్తుంది. ఇదైతే వాస్తవం, అందరికి తెలిసింది. సో ఇప్పుడు నేను వచ్చాను ఇప్పుడు ఈసారి. నన్ను ఆదర్శంగా తీసుకొని చాలా యువత నామినేషన్ వేశారనుకోండి. ఎగ్జాంపుల్ ఒక 1000 మంది, 10 మంది, 100 మంది వేసారని 100 మంది నామినేషన్ వేసి ఒక్కొక్క అభ్యర్థికి 1000 ఓట్లు వచ్చినా కూడా 1,00,000 ఓట్లు వెళ్ళిపోతాయి. సో ఇంకా 2.5 లక్షల ఓట్లు ఉంటాయి. దీంట్లో అప్పుడు నిజమైన నాయకుడు అనేది తెలుస్తుంది. ఇంకోటి ప్రశ్నించే గొంతు పెరుగుతుంది. అధికారులు కూడా అరే ఏదో చేయాలి సేవ అనే భావం అనేది ఉంటుంది కంపల్సరీ. సో నేను దానికోసం నేను రాజకీయాల్లోకి వచ్చాను. అంటే ఎంఐఎం పార్టీ ఉన్నట్టున్నారు ప్రజెంట్గా. మరి ఎంఐఎం పార్టీకి మీరు ధీటుగా ఎలా వెళ్దాం అనుకుంటున్నారు? నేను ఇప్పటి నుంచి కృషి చేస్తే రానున్న 10 సంవత్సరాల్లో కంపల్సరీ అధికారంలోకి నేనే వస్తానని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక్క అడుగుతోటే స్టార్ట్ అవుతుంది. 100 అడుగులైనా ఏదైనా ₹1 స్టార్ట్ అవుతుంది, ₹1 దానికి ధీటుగా. అంటే ఇప్పుడు ఎంఐఎం దగ్గర ఓన్లీ అక్కడ ఉన్నది ఏంది 66,000 ఓట్లు వస్తేనే వాళ్ళు అధికారంలోకి వస్తుంది. ఫస్ట్ పాయింట్ లాస్ట్ టైం నుంచి చూస్తే కూడా. ఇప్పుడు మన దగ్గర ఏమైతుందంటే టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ, ఇప్పుడు నా లెక్క కొంచెం పార్టీ వాళ్ళు, స్వతంత్ర అభ్యర్థులు వీళ్ళందరూ ఏమంటుందంటే చీలిపోతున్నాయి ఓట్లు. సో లాస్ట్ టైం చూస్తే 21,000, 20,000, 60,000 మిగతా వాళ్ళకు. ఎంఐఎం పార్టీకి 66,000 ఓట్లు వచ్చినాయి, అతను అధికారంలో. ఇంకోటి అసలు వెండర్ ఏమవుతుందంటే 49%, 45% మాత్రమే ఇక్కడ ఓటింగ్ శాతం అనేది ఉంది. 100%